ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. ప్రార్థనతోటి ఈ దిన వాక్యం ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడా, మహాపరిశుద్ధుడా, పరిశుద్ధమైన తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంతవరకునైనా గత రోజులన్నీ కాచి కాపాడునైనా మరొక దినాన్ని మాకు దయచేసిన విధానానికి వందనాలు ప్రభా. ఈరోజు జరిగేటువంటి వాక్యంలో ప్రభా మీరు తోడుగుండండి, సహాయం చేసి నడిపించండి. మీ నామానికే మహిమ ఘనత తెచ్చుకునేలాగిన ప్రభా మాకు వాక్యాన్ని అందించండి ప్రభా. వాక్యం మాట్లాడేది, బోధించేది నేను, చెప్పేది నేను కాకుండా ప్రభా మీ యొక్క నైనా హృదయ ఆంచలు ఎలాగున్న ప్రభా నాకు వాక్యాన్ని దయచండి ప్రభా, సహాయం చేయమని. ఈ చెప్పేటువంటి వాక్యము నైనా విన్నటువంటి వారికి నైనా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభా మీరు తోడుగుండి సహాయం చేసి నడిపించండి. ఈ చిన్న పరిచయలు ఆది నుంచి అంతవరకు ప్రభా మీరు తోడుగుండి సహాయం చేసి నడిపించి మీ నామానికే మహిమ ఘనత తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఒక చిన్న పల్లవి పాడుకొని మనము ఈరోజు వాక్యంలోకి వెళ్ళిపోదామండి. నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా, నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా, నీ పాపము చేయకుండా, నీ పాపము చేయకుండా, నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును దేవా. దేవుని స్తోత్రం అండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు, ఈరోజు మన వాక్యానుసారంగా మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలు 26వ అధ్యాయము 2వ వచనం మనం ఈరోజు వాక్యానుసారంగా ధ్యానించుకుందామండి. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలు 26వ అధ్యాయము 2వ వచనం అండి. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతర్యంద్రములను నా హృదయమును పరిశోధించుము. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. చూడండి, క్రీస్తునందు ప్రియమైనటువంటి వారా, ఈరోజు మనము ఎలా ప్రార్థన చేస్తున్నామంటే, వాళ్ళు మందిరానికి వెళ్ళినప్పుడు ప్రార్థన వాళ్ళని ఆశీర్వదించండి, వీళ్ళని ఆశీర్వదించండి, వాళ్ళకి అది ఇవ్వండి, వీళ్ళకి ఇది ఇవ్వండి, నాకు అది ఇవ్వండి, నాకు ఉద్యోగం ఇవ్వండి, నాకు అది చేయండి, కారు ఇవ్వండి, బంగ్లాలు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, ఆస్తి ఇవ్వండి ఇలా అంటారు. కానీ ఎవరైనా ప్రార్థన చేసేటప్పుడు ఒక దైవసేవకులు ఏం చెప్తారంటే, మీరు ప్రార్థన చేయనప్పుడల్లా మీకు ఏది కావాలో అడగమన్నారు. మొట్టమొదటిసారిగా మనము హృదయాన్ని పరిశీలించుకోవాలండి. ఆ హృదయాన్ని పరిశీలించుకోకుండా మనం ఏం ప్రార్థన చేసినా, ఎంత పరిచర్య చేసినా దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అది ఎలా ఉంటుందంటే చివరికి మనకి ఆశీర్వాదకరం కాకుండా మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే చూడండి, క్రీస్తునందు ప్రియమైనటువంటి వారా, మనం అనుదినము ప్రార్థన చేయాలి. ఏ విధంగా ప్రార్థన అంటే, దేవా యెహోవా నన్ను పరిశీలించుము. పరిశీలించుమంటే ఏదన్నా ఒక కష్టాన్ని లేదా ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఇచ్చి ఒక మనిషిని పరిశీలిస్తాడు. ఈ అబ్బాయి కరెక్ట్గా చేస్తాడా లేదా, లేదా దైవసేవకులు ఒక పరిచయం ఇచ్చి ఈ పరిచయం కరెక్ట్గా చేస్తాడా లేదా అని మనిషిని పరిశీలిస్తుంటాడు. కాబట్టి ఈ పరిశీలన గురించి మనం చూసినట్లయితే దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలు 11వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రాశాడు చూడండి. 4వ వచనంలో, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశం మీదనున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. చూడండి, క్రీస్తునందు ప్రియమైనటువంటి వారా, మొట్టమొదటిసారిగా ఇక్కడేం మనం గమనించిందంటే పరిశీలించటము. మరి దేవుడు ఎవరిని పరిశీలిస్తున్నానంటే, ఆకాశమందు ఉంటున్న ప్రతి నరుడిని, ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, నిన్ను కాదు, నన్ను గాను, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క నరుణ్ణి ఆయన ఏం చేస్తుందంటే పరిశీలిస్తున్నాడు. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. పరిశుద్ధాలయం ఎక్కడంటే పరలోకములండి.
దేవుడు పరలోకం నుంచి ఉండి అక్కడ నుంచి పరిశీలిస్తున్నాడు. ఏమనంటే, ఈ నరులు ఎవరైనా ఉన్నారా, నా వాక్యము వినేటువంటి వారు, నా మాట వినేటువంటి వారు ఎవరైనా ఉన్నారా అనేటువంటి దానిని దేవుడు పైన నుంచి ఆయన నరులను కన్నులారా చూచుచు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. మనం చాలామంది అనుకుంటాం, క్రీస్తునందు ప్రియమైనటువంటిలారా, ఇంట్లో నేను ఒక్కనే ఉన్నాను కదా, నా భార్య లేదా నా భర్త లేడు కదా, నేను ఒక్కనే ఉన్నాను కదా, నన్ను ఎవరు చూస్తారులే, నాతోటి ఎవరు ఉంటారులే, ఇల్లు అందరిళ్ళ కన్నా మా ఇల్లు దూరంగా ఉంది కదా అని అనుకుంటాం. అయితే అక్కడ చూసినట్లయితే ఏమవుతుందంటే చూడండి, ఆయన కనుదృష్టి, ఎవరి కనుదృష్టి ఏంటంటే దేవుని యొక్క కనుదృష్టి, తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ప్రతి ఒక్కరిని, విశ్వాసులేమి అవిశ్వాసులేమి, ఎవరినైతే ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క నరుణ్ణి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆకాశం నుంచి పరిశీలిస్తున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనట్లుగా దేవుడు ఈ యొక్క వాక్యము ద్వారా మనకేమి బోధిస్తున్నాడంటే, ఆయన తన వాక్యముతోటి ఆయన పరిశీలిస్తున్నాడు. చూడండి, అలాగే మనం చూసినట్లయితే రెండోదిగా ఆయన ఏం చేస్తాడంటే, ఆయన కనుదృష్టి నరుల మీద ఉన్నది. ఎవరి మీద ఉందంటే ఆయన కనుదృష్టి నరుల మీద ఉన్నది. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క నరులు దేవుని యొక్క కృపచేత ఉండాలని వాళ్ళు చూస్తున్నారు. అయితే రెండోదిగా మనం చూసినట్లయితే పరీక్షించుము. ఎలా పరీక్షించుకోవాలి చూసినట్లయితే, మరి దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలు 139 మరి 3వ వచనం మనం చూసినట్లయితే 139 3వ వచనంలో చూడండి, నా నడకను నా పడకను నీవు పరిశీలింపజేసి ఉన్నావు, నా చర్యలన్నిటిలో నీవు బాగా తెలుసుకొని ఉన్నావు. మన నడక మన పడక అనగా మనం ఏం చేస్తున్నాము, ఎలా జీవిస్తున్నాము, ఎక్కడ తిరుగుతున్నాము, ఏం చేస్తున్నాము అనేది ఏంటంటే ప్రతి ఒక్కరూ మన నడకని మన పడకని గమనించకపోవచ్చు, కానీ పరలోకమందు ఉన్నటువంటి దేవుడు పరిశీలిస్తుంటాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, రెండోదిగా మనం చూసుకున్నామంటే మనం ఏంటంటే పరీక్షించుకోవాలి. పరీక్షించుకోకుండా ఏం జరుగుతుందంటే చూడండి, ఎక్కడైనా ఏమైనా ఉన్నాయో మనకి ఎలా తెలుస్తుందంటే పరీక్షించుకోకుంటే చూడండి, ఒక ఇల్లు ఉందనుకోండి, ఇంటిని మనము ఊడుస్తాము. ఆ ఊడ్చినప్పుడు ఏమవుతుందంటే కసువు మొత్తం మనం ఏం చేస్తాము, ఓ పక్కన ఉంచుతాము, దాన్ని తీసేయము. ఎందుకనంటే రేపు తీసేయచ్చులే, ఎల్లుండి తీసేయచ్చులే, అటవల్లుండి తీసేయచ్చులే అని దాన్ని మనము రోజు రోజుకి పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తాము. అయితే ఏమవుతుందంటే అది అంతా ఒక పక్కన ఉంటుంది. అయితే దానివల్ల ఏంటంటే దీని అర్థం ఏంటంటే మానవుని యొక్క హృదయం కూడా పాపం యొక్క ఆలోచనతోటి కలిగి ఉంటుంది. ఏ విధంగా అంటే చూడండి, మన మనసులో ఏదైతే దాచుకుంటామో అది ఏంటంటే ఈ చిన్న తప్పే కదా, ఒక్క సిగరెటే కదా, ఒక్క కొంచెమే మందే కదా, ఒక్క గుట్కా కదా, ఒక్క పానే కదా, రేపు మానేద్దాంలే, ఎల్లుండి మానేద్దాంలే, అల్లాటవులు ఎల్లుండి మానేద్దాంలే, 4 రోజులు ఆనాక మానేద్దాంలే, ఈరోజు మా ఫ్రెండ్స్ వచ్చారు కదా వీళ్ళతో ఎంజాయ్ చేసిన తర్వాత మానేద్దాంలే, రేపు పండగ ఉంది కదా, పండగ అయిపోయిన తర్వాత మానేద్దాంలే అని ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచన విధానం దాన్ని ఏం చేస్తారంటే రోజు రోజుకు దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తారు. దాన్ని రోజు రోజుకి గడుపుతూ ఉంటారనమాట. ఆ గడిపే కొద్ది ఏమవుతుందంటే అది మానవుని యొక్క హృదయంలో పేరుకొని పోతుంది. మరి మన ఇంట్లో కసువు ఏ రోజు ఆ రోజు తీసేయకుండా ఏమవుతుందంటే ఒక్కరోజు అయితే చిన్నదాంతో తీసేయచ్చు, అదే రోజులు నెలలు అలాగే ఉంచితే ఏమంటే అదేంటంటే పెరిగి పెద్దదయ్యి మనము చాటగా పట్టనంత కసువుగా తయారవుతుంది. ఒకరోజు చేసేటువంటి పని 2-3 రోజులు చేయాల్సి వస్తుంది. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారా, మనం ప్రతిరోజు మన హృదయాన్ని పరిశీలించుకోవాలి. ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా జీవిస్తున్నాను, నా హృదయంలో ఏమన్నా పాపం చేస్తున్నానా, నా హృదయంలో ఏమన్నా తప్పిదములు ఉన్నాయని మన హృదయాన్ని గమనించుకోవాలి. చివరిగా చూసినట్లయితే క్రీస్తునందు ప్రియమైనట్లు 3వ అంశంగా మనము పరిశోధించాలి. దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలు 17వ అధ్యాయము మరి 3వ వచనం మనం చూసినట్లయితే
దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలు 17వ అధ్యాయము 3వ వచనంలో మనము చూసినట్లయితే ఇక్కడ చూడండి, మీ మార్గముల యందు నా నడక స్థిరపరచుకొని ఉన్నాము. ఇక్కడ చూడండి, క్రీస్తునందు ప్రియమైనటువంటి వారా, మన యొక్క మార్గము ఏ విధంగా ఉందో, మనం ఏ విధంగా నడుస్తున్నామో, మన జీవిత విధానం ఏంటి, మనము మంచి మార్గంలో నడుస్తున్నామా, మనం చెడ్డ మార్గంలో నడుస్తున్నామా అనేది మన జీవిత విధానాన్ని మనము పరీక్షించు. ఇక్కడ రాసిన చూడండి, దావీదు మహారాజు తన పరిశుద్ధమైన గ్రంథంలో రాస్తున్నాడు, నీ మార్గముల యందు నా నడకలు స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారదు. మనము దేవుడితోటి ఉండి పరీక్షించుకున్నట్లయితే, ఆయన పరిశోధనలో మనం ఉన్నట్లయితే మనము కాలు జారము. అంటే ఇక్కడ కాలు జారగటం అంటే ఏదో నీళ్ళల్లో కాలు పెట్టి కాలు జారి కింద పడి దెబ్బలు తగలటం కాదండి. కాలు జారటం అంటే తప్పు చేయకుండా ఉండటం. అంటే నువ్వు ఏదైతే ఒక జీవన శైలిని చేయాలనుకుంటామో దానిలో నుంచి పక్కకు వెళ్లకుండా ఉండటానికే కాలు జారటము అంటాం. అంటే దేవుని వాక్యంలో తప్పు చేయకుండా దేవుని యొక్క క్రమంలోనే, దేవుని యొక్క మార్గంలోనే నడవాలన్నమాట. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి ద్వారా మనం అనుదినము ప్రార్థన ఏ విధంగా చేయాలంటే, మరి ఇక్కడ చూడండి, మనం చివరిగా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించుకొని నేను ముగిస్తానండి. మరి దావీదు మహారాజు రాసినటువంటి కీర్తనలు 47వ అధ్యాయము 2వ వచనం మనం చూసుకొని ఈ వాక్యాన్ని నేను ముగిస్తానండి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజయున్నాడు. కాబట్టి చూడండి, క్రీస్తునందు ప్రియమైనటువంటి మనం అనుకుంటాము దేవుడు ఎక్కడున్నాడు, ఆయన ఎక్కడో సిలువ వేస్తున్నాడు కదా, ఆయన మనల్ని ఏం చేస్తాలో మనం చూస్తానంటే, ఆయన మహోన్నతుడు. ఆకాశ భూమండలం నుంచి ఆయన నీవేమి చేస్తున్నావు ప్రతిదీ చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడండి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన భూమి అందు ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. లోకంలో జరిగేటువంటి ప్రతిదీ దేవుడు పైనుంచి గమనిస్తుంటాడండి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి మనం ప్రార్థన చేసినప్పుడల్లా, మనం దేవుణ్ణి ఏదైనా అడిగేటప్పుడల్లా మనం ఏమాలంటే, వాళ్ళని కాపాడు, నాకు చదువు కావాలి, నాకు మంచి మార్కులు కావాలి, మంచి ఉద్యోగం కావాలి, నాకు మరి వయసులో ఉన్నటువంటి వాళ్ళు నాకు అందమైన భర్త కావాలి, లేదా అందమైన భార్య కావాలని వాళ్ళు ఏదేదో కోరుకుంటారు. నాకు అందం కావాలి, ఐశ్వర్యం కావాలి, డబ్బు కావాలి, మంచి ఇల్లు కావాలి, మంచి బండి కావాలి, ఉన్నతమైన స్థానాలని కావాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన మనం ముఖ్యంగా గమనించాలంటే, దేవుడు హృదయాంతరం ఎరిగినటువంటి వారు కనుక ఆయనకి నీ హృదయంలో నీకేం కావాలి దేవునికి బాగా తెలుసు. ఆయనకి ఏ రోజు నీకు ఆహారం ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. కాబట్టి నువ్వు ప్రార్థన ఏ విధంగా చేయాలంటే, యెహోవా నన్ను పరిశీలించుము. ఈ రోజంతా నేను నిన్నంతా ఏమన్నా తప్పు చేశానా, నీ దృష్టిలో ఏ విధంగా ఉన్నాను, ఎలా ఉన్నాను, నా హృదయాన్ని పరిశీలించు, పరీక్షించు అని మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు తన కృపతోటి తన ఐశ్వర్యం చొప్పున మనం దీవిస్తాడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి ద్వారా మరి ఇప్పుడు దాకా మీరు ఎలాగా ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి అయినా కనీసం మనము ఈ విధంగా ఏ విధంగా అయితే దావీదు మహారాజు ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తాడో అక్కడ చూడండి, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియమును, నా హృదయం అంటే నా హృదయంలో నా శరీర భాగములు అన్నిటినీ పరీక్షించి నాకు సహాయము చేయమని దేవుడితోటి మనము ప్రార్థన చేయాలి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారా, ఈ విధంగా మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుని ప్రార్థన చేసుకుందామండి. మహాగణుడ, మహాపరిశుద్ధుడా, పరిశుద్ధమైన తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఎంతవరకునైనా నీ కృపతోటినైనా నీ వాక్యములనైనా దావీదు రాజు రాసినటువంటి కీర్తనలు 26:2 వచనాల ప్రకారం ప్రభా, నేనైనా నా హృదయాన్ని పరీక్షించుకొని పరిశోధించుకొని ప్రభా, నీ వాక్యానుసారంగా నేను జీవించుకోవటానికి నీ కృపను దయచేయమని, అలాగే ఎవరైతేనైనా ఈ యొక్కనైనా మరి ఈ యూట్యూబ్ ఛానల్లోనైనా చూస్తున్నారో చూసేటువంటి ప్రతి ఒక్కరికైనా నీ యొక్క ఆశీర్వాదాన్ని దయచేసి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు.